ఓకే స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనందరం కూడా ఈ కోవిడ్-19 కారణంగా మరి పాఠశాల తీయని కారణంగా మనందరం మరి ఆన్లైన్ క్లాసుని చెప్పుకుందాం అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాం. అయితే మీరందరూ కూడా చక్కగా ఆన్లైన్ క్లాస్ కోసం గూగుల్ మీట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రెడీ అయ్యారు. కానీ మా ఇంటి దగ్గర ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ ఉంది. ఆ నెట్ ఏమో కొద్దిగా స్లోగా ఉండడం కారణంగా మరి మనం మీటింగ్లో కనెక్ట్ అయినా కానీ మళ్ళీ మధ్యలో అది మీటింగ్ ఫెయిల్ అవ్వడం, నేను మాట్లాడిన ఒక్కొక్కసారి వాయిస్ రాకపోవడం, ఒక్కొక్కసారి వాయిస్ వచ్చినా కొద్దిగా లేట్గా రావడం, లేకపోతే రీసౌండ్ రావడం, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఇంకా మనం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి పక్కన పెట్టి నేను ఇక్కడ సెల్ ఫోన్లోనే నా లెసన్ని రికార్డింగ్ చేసేసి ఆ రికార్డ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ని మీకు వాట్సాప్ గ్రూప్లోకి పంపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లోంచి ఆ లింక్లోంచి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ లెసన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. మనం ఆన్లైన్ లెసన్ అయితే కరెక్ట్గా 3 to 4 చెప్తాను నేను. ఆ టైంలో ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఆ టైంలో మీకు ఫోన్ ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే మీ నాన్నగారు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ పద్ధతిలో అయితే ఆ ఇబ్బంది కూడా ఉండదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఆ లింక్ను ఓపెన్ చేసుకుని ఆ లెసన్ని మీకు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు చూసుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు చూసుకోవచ్చు. కాబట్టి మొదటి పాఠాన్ని నేను ఈ పద్ధతిలో నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత మొదటి పాఠ్యాంశాన్ని ఫస్ట్ లెసన్ని 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి లెసన్ని నేను రికార్డింగ్ చేయడం ద్వారా ఇప్పుడు దాన్ని మీకు ప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని చక్కగా ఉపయోగించుకుని అందరూ కూడా ఆ పాఠ్యాంశాన్ని అందరూ కూడా ఇంటి దగ్గర విని దాన్ని ఉపయోగించుకుంటారని, వీడియోని ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. సరే, ఇంకా లెసన్లోకి వెళ్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఫైల్లోంచి మరి ఈ పాఠ్యాంశాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క నిమిషం. సరే, మనం ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలు. ఇక్కడ రిలీఫ్ ఫీచర్లో మనకి మౌంటైన్స్ ఉంటాయి, అదేవిధంగా డిజర్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ప్లాట్యూస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటివి మన భారతదేశంలో ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనకి పాఠ్యాంశంలో మరి సవివరంగా వివరించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ఇందులో సెకండ్ స్లైడ్స్ రైజ్డ్ రిలీఫ్ మ్యాప్. రైజ్డ్ రిలీఫ్ అంటే బాగా హైయెస్ట్గా టాల్గా ఉండేటటువంటి రిలీఫ్స్. సాధారణంగా మనకేంటంటే మౌంటైన్స్ అండ్ హిల్స్ అండ్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మనకేంటంటే రైజ్డ్ రిలీఫ్లోకి వస్తాయన్నమాట. మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి, వింధ్యా సాత్పురా మౌంటైన్స్ ఉన్నాయి, అరావళి ఉన్నాయి, అలాగే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఇలా రకరకాలైనటువంటి హిల్స్ అండ్ మౌంటైన్స్ మన భారతదేశంలో ఉండడం అనేటువంటి జరిగింది. అటువంటి మౌంటైన్స్లో ఒక ప్రాంతంలో ఫోటో తీసి మనకి ఇక్కడ రైజ్డ్ రిలీఫ్కి ఇక్కడ ఈ స్లైడ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట.
నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్ళినట్లయితే ఇండియా లైస్ ఇన్ నార్దరన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్స్, అంటే భారతదేశం ఉత్తరార్ధ మరియు పూర్వార్ధ గోళాల్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ఇండియా లైస్ ఇన్ నార్దరన్ హెమిస్ఫియర్. నార్దరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధ గోళం అని తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే పూర్వార్ధ గోళం. అయితే దీనికి సంబంధించి కింద మ్యాప్లో మనం వివరంగా మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గ్లోబ్ అనేటువంటిది మనకి ప్రజెంట్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ గ్లోబ్ మీద మీరు 2 రకాలైనటువంటి 2 టైప్స్ ఆఫ్ లైన్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అవి ఫస్ట్ వన్ ఏంటంటే హారిజాంటల్ లైన్స్ అండ్ సెకండ్ వన్ వర్టికల్ లైన్స్. ఇక్కడ మనకి హారిజాంటల్ లైన్స్ అంటే అడ్డంగా ఉంటాయి, మీకు తెలుసు. వీటినే మనం లాటిట్యూడ్స్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నిలువుగా ఉండేటటువంటి ఆ లైన్స్ని మనం లాంగిట్యూడ్స్ అని చెప్పి పిలుస్తాం. నిలువుగా ఉండే లైన్స్ని వర్టికల్ లైన్స్ అంటాం ఇంగ్లీష్లో. వాటిని మనం ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అడ్డంగా హారిజంటల్గా ఉండే లైన్స్నేమో లాటిట్యూడ్స్ అంటాం, వర్టికల్గా ఉండేటటువంటి లైన్స్నేమో లాంగిట్యూడ్స్ అని చెప్పేసి మనం పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ గ్లోబ్ మీద మీరు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక హారిజాంటల్ లైన్ మీకు కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆ హారిజాంటల్ లైన్నే మనం ఏమంటామంటే ఈక్వేటర్ ఆర్ 0 degrees లాటిట్యూడ్. దాన్నే మనం ఏమంటామంటే 0 degrees లాటిట్యూడ్ అని చెప్పి పిలుస్తాం. ఆ 0 degrees లాటిట్యూడ్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో అయితే ఈక్వేటర్ అని చెప్పి మనం పిలుస్తాం. తెలుగులో అయితే భూమధ్య రేఖ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. భూమధ్య రేఖ దాని పేరులోనే ఉంది, భూమికి మధ్యగా పోతుంది. ఇట్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎర్త్. ఈ ఈక్వేటర్ లైస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎర్త్. మధ్య భాగంలో మనకి ఈక్వేటర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ ఈక్వేటర్ అనేటువంటిది ఈ ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఈక్వేటరు ఎర్త్కి సెంటర్లో పోవడం కారణంగా ఈ ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్, 2 సమాన భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఈక్వేటర్ నుంచి పైకి అంటే నార్త్ సైడ్కి ఎంత భాగం అయితే ఉందో అలాగే ఈక్వేటర్ నుంచి కింద సౌత్ సైడ్కి కూడా అంతే భాగం ఉంటుందన్నమాట. 2 ఈక్వల్ పార్ట్స్గా ఇది డివైడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే హారిజాంటల్ లైన్స్ అనుకున్నాం, వర్టికల్ లైన్స్ అనుకున్నాం. ఈ హారిజాంటల్ లైన్స్ అనేటువంటివి లాటిట్యూడ్స్ అనుకున్నాం. అయితే ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ దగ్గరికి మనం ఈ లాటిట్యూడ్స్ని లెక్క పెట్టుకుంటే ఈక్వేటర్ దగ్గర స్టార్ట్ చేసి నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 90 లాటిట్యూడ్స్ వస్తాయి. అదేవిధంగా ఈక్వేటర్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ సౌత్ పోల్ దగ్గరికి లెక్క పెట్టుకుంటూ వచ్చేటప్పటికి అవి కూడా 90 లాటిట్యూడ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఈక్వేటర్ నుంచి పైకి 90 లాటిట్యూడ్స్, క్రిందకి కూడా 90 లాటిట్యూడ్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే 90 + 90 180 ప్లస్ ఈక్వేటర్ 181 మొత్తంగా లాటిట్యూడ్స్ అనేటువంటివి 181 ఉంటాయి. అంటే ఈక్వేటర్ నుంచి పైకి 90, కిందకి 90, 180 ప్లస్ ఈక్వేటర్ అంటే 0 degrees లాటిట్యూడ్. ఈ మొత్తం కలిపి 181 లాటిట్యూడ్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగే లాంగిట్యూడ్స్ విషయంలోకి మనం వచ్చినట్లయితే మీరు మ్యాథ్స్లో చేస్తూ ఉంటారు, సర్కిల్స్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి, వృత్తాలు. ఆ సర్కిల్లో మీకు 360 degrees అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే మన భూమి కూడా ఒక సర్కిల్ లాగే ఉంటుంది కాబట్టి, ఒక వృత్తంలాగే ఉండడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క లాంగిట్యూడ్ చొప్పున మొత్తం 360 లాంగిట్యూడ్స్ అనేటువంటివి మనకి
మనకి ఈ గ్లోబ్ మీద లేదా భూమి మీద ఈ లాంగిట్యూడ్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క లాంగిట్యూడ్ చొప్పున 360 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి 360 డిగ్రీస్కి కూడా 360 లాంగిట్యూడ్స్ మనకి, అంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి మధ్య ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క లాంగిట్యూడ్ అనేటువంటిది గీయడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా 360 మనకి లాంగిట్యూడ్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ వరకు ఉన్నటువంటి ఈ భాగం బ్లాక్ చేయబడి ఉంది. ఈ ఈక్వేటర్ దగ్గర నుంచి నార్త్ పోల్ వరకు ఉన్నటువంటి ఈ భాగం ఓకే, ఈక్వేటర్ నుంచి నార్త్ పోల్ వరకు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ భాగం మనకి నార్దరన్ హిమిస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. తెలుగులో ఉత్తరార్ధ గోళం అంటాం. నార్దరన్ హిమిస్పియర్, ఉత్తరార్ధ గోళం అంటారు. అదేవిధంగా ఈక్వేటర్ దగ్గర నుంచి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతటిని కూడా ఏమంటారంటే సదరన్ హిమిస్పియర్. ఇదేమో ఈక్వేటర్ నుంచి పైకి ఉన్నటువంటి దాన్ని ఏమో నార్దరన్ హిమిస్పియర్ అంటారు. అదేవిధంగా మనకి ఈక్వేటర్ దగ్గర నుంచి సౌత్ సైడ్ ఉన్న దాన్ని అంతటిని కూడా సదరన్ హిమిస్పియర్ అని చెప్పి పిలుస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ లాంగిట్యూడ్స్ పరంగా మనం చూసినట్లయితే ఇక్కడ వెస్ట్రన్ హిమిస్పియర్ అంటే ఈ హారిజంటల్గానే కాకుండా వర్టికల్గా కూడా సెంటర్లో ఉండేటటువంటి లాంగిట్యూడ్ ఏదంటే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. ఈ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గర నుంచి వెస్ట్ సైడ్ ఉన్న భూభాగాన్ని అంతటినీ కూడా వెస్ట్రన్ హిమిస్పియర్ అంటారు. అదేవిధంగా ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి భూభాగాన్ని అంతటినీ కూడా ఈస్టర్న్ హిమిస్పియర్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. వెస్ట్ సైడ్ ఉన్నదేమో వెస్ట్రన్ హిమిస్పియర్, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిదేమో ఈస్టర్న్ హిమిస్పియర్ అనమాట. తర్వాత మనం గ్లోబ్ని మనం తీసుకున్నట్లయితే ఇది గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ అని మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. భూమికి నమూనా గ్లోబు అనేటువంటి పాఠ్యాంశాన్ని 8th క్లాస్లో మనం చూసాం. అంటే ఈ గ్లోబు మీద మనకి ఓషన్స్, కాంటినెంట్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇందులో మీకు ఓషన్స్, కాంటినెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మిడిల్లో ఉన్నటువంటిదేమో హారిజంటల్గా ఉన్నటువంటి రేఖ ఈక్వేటరు. అదేవిధంగా మిడిల్లో వర్టికల్గా ఉన్నటువంటి రేఖ ఏమో 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటాం. దీన్నే గ్రీన్విచ్ మీన్ టైం అని కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ స్లాట్లో మళ్ళీ దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి దేశమే ఇండియా, భారతదేశం అనమాట. మన భారతదేశం అని పిలుచుకుంటాం, ఇండియా అని పిలుస్తాం. అదేవిధంగా హిందూ దేశం అని చెప్పుకోవడం మనకి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఇండియా మైన్లాండ్ లైస్ బిట్వీన్ 80 డిగ్రీస్ 4 మినిట్స్ నార్త్ అండ్ 37 డిగ్రీస్ 6 మినిట్స్ నార్త్ లాటిట్యూడ్స్ అండ్ 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ అండ్ 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ లాంగిట్యూడ్ల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. అంటే ఏ లాంగిట్యూడ్ల మధ్య లేదా ఏ లాటిట్యూడ్ల మధ్య భారతదేశం విస్తరించి ఉందంటే భారతదేశం
8 degrees 4 minutes నార్త్ అండ్ 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ మధ్యన విస్తరించి ఉంది మన దేశం. అలాగే 68 degrees 7 minutes ఈస్ట్, 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్స్ మధ్యన మనకి ఈ భారతదేశం అనేటువంటిది విస్తరించి ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మరొక మ్యాప్లో మన భారతదేశాన్ని చూపించడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇండియాలో మనకి బౌండరీస్ మనం చూసినట్లయితే ఈస్ట్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బౌండరీ ఏదంటే బే ఆఫ్ బెంగాల్ అనమాట. అదేవిధంగా వెస్ట్ సైడ్ ఉన్నటువంటి బౌండరీ ఏమో అరేబియన్ సీ. అదేవిధంగా సౌత్ సైడ్ మనం తీసుకున్నట్లయితే ఇండియన్ ఓషన్, సౌత్ సైడ్ మనకి ఇండియన్ ఓషన్ అనేటువంటిది బౌండరీగా ఉండడం అనేటువంటిది జరిగింది. అలాగే నార్త్ సైడ్ మనం తీసుకుంటే మధ్యలో ఏ అవుతున్నాయండి డబ్ల్యూపిఎస్లోని వెనకాలనే ఏది కదా ఇదేంటి, ఇది ఇందులో దూరైంది, ఇందులో కలకుండా కట్ చేసుకోవచ్చులే, కంటిన్యూ చేసుకో, మధ్యలో కట్ చేసి మెర్జ్ చేసి తెచ్చుకోండి. వచ్చేసి ఈ మ్యాప్ లేదు, మరి ఈ మ్యాప్ బయటికి రావాలి అలాగా. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది ఉన్నట్టే అది. ఇది ఈ మ్యాప్ ఇందులో లోపలికి వెళ్ళిపోయింది. ఏదో నొక్కేసావు, టెక్స్ట్ ఎడిటర్ నొక్కేసావు, వచ్చింది కదా. కట్ చేస్తాను, కంటిన్యూ. ఓకే, భారతదేశం బౌండరీస్ మనం చూస్తూ ఉన్నాం. ఈస్ట్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్, అదేవిధంగా వెస్ట్ సైడ్ ఏమో అరేబియన్ ఓషను, అదేవిధంగా సౌత్ సైడ్ ఏమో ఇండియన్ ఓషను, ఇంకా నార్త్ సైడ్ మనం తీసుకున్నట్లయితే హిమాలయాస్ అనేటువంటివి మనకి ఉంటాయి. ఈస్ట్ ఏమో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ ఏమో అరేబియన్ సీ, సౌత్ సైడ్ ఏమో ఇండియన్ ఓషను, నార్త్ సైడ్ ఏమో హిమాలయన్ మౌంటైన్స్ అనేటువంటివి మనకి బౌండరీస్గా ఉండడం అనేటువంటిది జరిగింది. ఏంటి ఇక్కడ మనకి నైబరింగ్ కంట్రీస్, ఇండియా నైబరింగ్ కంట్రీస్ కూడా మనం చూద్దాం. అంటే మన భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటి దేశాలన్నమాట. మన నైబరింగ్ కంట్రీస్లో మన రైవల్ కంట్రీ ఈ పాకిస్తాన్ అనేటువంటిది మన నైబరింగ్ కంట్రీస్లో పాకిస్తాన్ ఒకటి. అదేవిధంగా పైన ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ సైడ్కి వచ్చినట్లయితే ఇది మన భారతదేశ నైబరింగ్ కంట్రీస్లో చైనా. ఇప్పుడు ప్రస్తుతం మన చైనాకి మనకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. యుద్ధం అనేది సిద్ధం అన్నట్టుగా రెండు దేశాలు కూడా మనకి నార్త్ సైడ్న హిమాలయ పర్వత ప్రాంతాలలో చైనా వాళ్ళు చైనాలోను, ఇండియా వాళ్ళు ఇండియాలోను మన సైన్యాన్ని మోహరించడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. సో అది చైనా అనేటువంటిది కూడా మన నైబరింగ్ కంట్రీస్లో ఒక ఇంపార్టెంట్ కంట్రీ. చాలా బౌండరీ చైనాతో మనం షేర్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నేపాల్, ఈ నేపాల్ అనేటువంటిది కూడా మన నైబరింగ్ కంట్రీస్లో ఒకటి. తర్వాత ఈ భూటాన్ అనేటువంటిది, ఈ చివరికి వస్తే మయన్మార్, దీన్ని పూర్వకాలంలో బర్మా అని చెప్పి పిలిచేవారు, ప్రస్తుతం మయన్మార్ అని చెప్పి పిలుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ బంగ్లాదేశ్ అనేటువంటి కంట్రీ, ఇవి మనకి నైబరింగ్ ల్యాండ్ నైబరింగ్ కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా వాటర్ మాస్లో శ్రీలంక అనేటువంటిది మనకు ఒక నైబరింగ్ కంట్రీ. అదేవిధంగా ఈ పక్కన అరేబియన్ ఓషన్లో మాల్దీవ్స్ అని చెప్పి కూడా ఒక దేశం ఉంటుంది.
అది కూడా మనకి నైబరింగ్ కంట్రీగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా వాటర్ మాస్లో ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్. శ్రీలంక, మాల్దీవ్స్ ఈ రెండు కూడా వాటర్ మాస్లో ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాను, బర్మా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ మాస్లో ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్, అంటే భూభాగంని ఆనుకుని ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ అన్నమాట. ఇక్కడ మీకేంటంటే ఈ మ్యాప్లో మూడు రేఖలు కనిపిస్తున్నాయి. ఒకటి డాట్స్ లైను, ఇంకోటి మనకి గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అంటే ఎంత దూరం ఉంది అంటే తూర్పు నుంచి పడమరకి మన భారతదేశం ఎంత దూరం విస్తరించి ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఆ లైన్ ద్వారా ఏంటంటే ఎంత దూరం విస్తరించి ఉందంటే 2933 కిలోమీటర్స్. అంటే తూర్పున అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఇది తూర్పున అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇది. తర్వాత పశ్చిమాన గుజరాత్ వరకు అంటే ఇక్కడ వరకు మొత్తం ఎంత దూరం ఇది విస్తరించి ఉండడం అనేటువంటి జరిగిందంటే 2933 కిలోమీటర్స్ ఇది విస్తరించడం అనేటువంటి జరిగింది. అలాగే ఇక్కడ ఉత్తరం నార్త్ సైడు జమ్మూ కాశ్మీర్ నుంచి సౌత్ సైడు కన్యాకుమారి వరకు కూడా 3114 కిలోమీటర్స్ 3114 కిలోమీటర్స్ విస్తరించి ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ డాట్స్ లైన్ ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ డాట్స్ లైన్ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, స్టాండర్డ్ మెరిడియన్ అని చెప్పి రాసింది చూడండి ఆ డాట్స్ లైన్ మీద. అదేంటంటే ఐఎస్టీ అంటారనమాట దీన్ని. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం ఎందుకంటే ముఖ్యంగా మన భారతదేశం చాలా సువిశాలమైనటువంటి దేశం, చాలా పెద్ద దేశం. అయితే మనకేంటంటే భారతదేశంలో ఇప్పుడు మనకి 1 గంట అయింది. అదేవిధంగా మరి ఎక్కడ మనకి తాపేశ్వరంలో 1 గంట అయింది. మరి ఢిల్లీలో ఎంత అవుతుంది టైం, కోల్కతాలో ఎంత అవుతుంది, గుజరాత్లో ఎంత అవుతుంది, మరి కన్యాకుమారిలో ఎంత అవుతుంది? అక్కడ వేరే టైమ్స్ ఉంటాయా లేదా అన్ని చోట్ల ఒకే టైం ఉంటుందా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అయితే మనది పెద్ద దేశం కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం ఉంటుందని, ఇప్పుడు మనకి ఇక్కడ 1 గంట అయింది కాబట్టి ఢిల్లీలో వేరే టైం ఉంటుందా లేదా అక్కడ కూడా 1 గంటే అవుతుందా అనేటువంటి డౌటు చాలామందికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి దేశంలో కూడా అంటే మన భారతదేశంలో కూడా ఎక్కడైనా సరే ఇక్కడ మనకు 1 గంట అయిందంటే అరుణాచల్ ప్రదేశ్లో అయినా 1 గంట అవుతుంది, తర్వాత గుజరాత్లో అయినా 1 గంట అవుతుంది, కాశ్మీర్లో అయినా 1 గంట అవుతుంది, కన్యాకుమారిలో అయినా 1 గంట అవుతుంది. అంటే ఎక్కడైనా ఒకే టైం ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైం ఉండడం అనేటువంటిది జరగదు. ఎందువలన మనం ఒక స్టాండర్డ్ టైంని తీసుకున్నాం మనం ఇండియాకి. ఆ స్టాండర్డ్ టైంని దేని ప్రకారంగా తీసుకున్నాం? ఈ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్, 82.5 degrees ఈస్ట్ లాటిట్యూడ్ని బట్టి మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటి దాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎందువలన దీన్నే ఎందుకు తీసుకున్నామంటే ఇది ఇండియాకి మధ్యగా పోతుంది. ఈ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేటువంటిది ఇండియాకి సెంటర్లో ఉంది కాబట్టి, అంటే ఆ పక్కకి అటువైపుకి ఇటువైపుకి మధ్యస్థంగా మధ్యలో ఉంది కాబట్టి, సెంటర్లో ఉంది కాబట్టి ఈ రేఖనే ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటి ఈ లైను ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడని టచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ సిటీని టచ్ చేస్తుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వస్తేలోకి కాకినాడ, మనకి దగ్గరలో ఉన్నటువంటి కాకినాడ సిటీని టచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకంటే స్టాండర్డ్ టైం ఒకటే ఉండాలి, అన్ని చోట్ల ఒకటే ఉండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం ఉండడానికి వీలు లేదనమాట. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మనకు పేపర్లోనూ రేడియోలోనూ చెప్తారు రేపు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో
9:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, తర్వాత రోజు ఉదయం 9:30కి మనము 9:30కి టీవీ ఆన్ చేస్తాం. అరుణాచల్ ప్రదేశ్ వాడుకు 9:30కి టీవీ ఆన్ చేస్తాడు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నవాడు 9:30కి టీవీ ఆన్ చేస్తాడు. గుజరాత్లో ఉన్నవాడు 9:30కి టీవీ ఆన్ చేస్తాడు. ఎందుకంటే మనందరి టైములు ఒకటే కాబట్టి. అలా కాకుండా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైం కేటాయించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ టైమింగ్స్ ఆ పేపర్ వాళ్ళు 4 రకాలుగా ఇవ్వాలి. 4 టైం జోన్స్ పెట్టుకుంటే 4 రకాలుగా అరుణాచల్ ప్రదేశ్లో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, ఢిల్లీలో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, గుజరాత్లో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది అని 4 రకాలుగా రాయాలి వాడు. మనకి కూడా కన్ఫ్యూజన్. కాబట్టి ప్రతి దేశము కూడా ఒక స్టాండర్డ్ టైంని అది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే మన భారతదేశం కూడా ఈ 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ని బట్టి ఇండియన్ స్టాండర్డ్ టైంని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐఎస్టీ అది మనకి అబ్రివేషన్ కూడా మనకు వస్తూ ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. పైగా ఈ ఐఎస్టీ అనేటువంటిది దేన్ని ఆధారంగా తీసుకున్నాం, 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. మళ్ళీ సదరన్ వెస్ట్రన్ లాంగిట్యూడ్ అంటే తేడా వచ్చేస్తుంది. 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ని బట్టి మనం ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటి దాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. మనం మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియాకి సెంటర్లో మనకేంటంటే ఆ గ్రీన్ కలర్లో ఒక లైన్ మీకు ఈ మ్యాప్లో కనిపిస్తుంది. అది ఇండియాకి సెంటర్లో పోతుంది, అంటే ఇండియాకి మధ్యగా పోతుందన్నమాట. దీన్నే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి దీన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడెడ్ చేస్తుంది అనమాట. అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఉత్తరానికి ఎంత ప్రాంతం అయితే ఉందో సౌత్కి కూడా నియర్లీ అంతే ప్రాంతం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది గుజరాత్లో స్టార్ట్ అవుతుంది. ఏంట్రా ఇదిగో ఇదే వెళ్ళిపో. ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది గుజరాత్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఇంకో ఇచ్చే రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్, మిజోరాం, త్రిపుర ఈ రాష్ట్రాల గుండా ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇండియన్ స్టాండర్డ్ టైం ఇందాక డాట్స్లో చూసినటువంటి లైను ఇప్పుడు మనకి బ్లూ కలర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 83.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అనమాట. తర్వాత ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా ఈజ్ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ విచ్ పాసెస్ నియర్ అలహాబాద్. అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ దగ్గర నుంచి ఈ లైన్ అనేటువంటిది పాస్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ మీదుగా ఈ లైన్ అనేటువంటిది పాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఎస్టీ అండ్ జిఎంటీ అంటే ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. జిఎంటీ అనమంటే గ్రీన్విచ్ మీన్ టైం. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైము, జిఎంటీ అంటే ఏంటంటే గ్రీన్విచ్ మీన్ టైం అనమాట. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇక్కడ మీకు నెక్స్ట్ దాంట్లో అలహాబాద్లో మీకు కనిపిస్తుంది. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైము ఐఎస్టీ రేఖ అనమాట. 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న స్పాటే అలహాబాద్ నగరం అనమాట. దాని తర్వాత కిందన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ పాయింట్లో ఉన్నటువంటి ప్లేసే కాకినాడ టౌన్. ఇక్కడ అలహాబాదు అండ్ కాకినాడ టౌన్ మీదుగా మనకి ఈ 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ పాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ వరల్డ్ మ్యాప్లో మీరు చూస్తే ఇదేమో జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. ఆ గ్రీన్విచ్ మీన్ టైమే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనమాట. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటే ఇది వరల్డ్ స్టాండర్డ్ టైం. ఈ జిఎంటీ అనేటువంటిది
ఈ గ్రీన్విచ్ మీన్ టైం అనేటువంటి ఈ లైను ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్ నగరం మీదుగా పోతుంది. ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్ నగరం మీదుగా ఈ జిఎంటీ అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మన ఇండియాలో ఇండియన్ స్టాండర్డ్ టైం మీకు తెలుసు, అలహాబాద్ కాకినాడల మీదుగా ఇది పాస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 5 hours and 30 minutes. 5 hours and 30 minutes అంటే మనం ముందు ఉంటాం. జిఎంటీ కంటే ఐఎస్టీ 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది అనమాట. 5 hours 30 minutes ఎర్లీగా మనం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మనకి సన్ రైజ్ అయిన 5:30 గంటల తర్వాత లండన్లో సన్ రైజ్ అవుతుంది. మనకి సన్ రైజ్ అయిన 5:30 గంటల తర్వాత లండన్లో సన్ రైజ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి లేటుగా, అంటే భూమి తిరిగే క్రమంలో మన ఇండియా ముందుగా సూర్యుడికి ఎదురుగా వెళ్తుంది, తర్వాత బ్రిటన్ దేశం అనేటువంటిది సూర్యుడికి ఎదురుగా తర్వాత రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టైం డిఫరెన్స్ మనకి ఐఎస్టీకి జిఎంటీకి మధ్య ఎంత ఉంటుందంటే 5 hours and 30 minutes డిఫరెన్స్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూద్దాం. జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే భారతదేశానికి జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్వకాలంలో భారతదేశం ఏ విధంగా ఏర్పడింది. పూర్వకాలంలో అంటే ఎర్లీ టైమ్స్లో వరల్డ్ అనేటువంటిది ఇప్పుడున్న వరల్డ్ కింద ఉండేది కాదు. అప్పుడు వేరే విధంగా ఉండేది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వరల్డ్ మ్యాప్ ఇంకో ఇలా ఉండేది. కొన్ని వేల సంవత్సరాల క్రితం వరల్డ్ మ్యాప్ అనేది ఇంకో ఇలా ఉండేది. ప్రస్తుతం ఉన్న వరల్డ్ మ్యాప్ మీకు తెలుసు, కాంటినెంట్స్ అవి ఎక్కడెక్కడ ఏమి ఉంటాయో అన్నీ తెలుసు. ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటుంది, ఏషియా ఎక్కడ ఉంటుంది, నార్త్ అమెరికా ఎక్కడ ఉంటుంది, సౌత్ అమెరికా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు. ప్రస్తుతం వరల్డ్ మ్యాప్ అలా ఉంటుంది. అయితే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వరల్డ్ అనేటువంటిది ఇలా ఉండేది. 2 పార్ట్లు ఉండేవి. ఒకటి లూరేషియా, 2 గోండ్వానా, 2 పార్ట్స్ ఉండేవన్నమాట. ఆ ఫస్ట్ పార్ట్ని, పైనుండే పార్ట్ని, నార్త్ సైడ్ ఉండే పార్ట్ని ఏమంటారంటే లూరేషియా అని చెప్పి పిలుస్తారు. క్రింద వైపున ఉండే పార్ట్లన్నింటినీ కలిపి ఏమంటారంటే గోండ్వానా అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇండియా వాజ్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్. మన భారతదేశం పైన ఉన్నటువంటి లూరేషియాలో కాకుండా కింద ఉన్నటువంటి ఈ గోండ్వానాలో ఇండియాని కూడా రాసింది. అక్కడ మీకు ఒక చిన్న పార్ట్లు పైన ఇండియా అని చెప్పి రాయడం అనేటువంటి జరిగింది. ఆ పార్టే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాగా రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగిందనమాట. ఇండియా వాజ్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్ ఆర్గనైజేటెడ్ డ్యూ టు జియోలాజికల్ ఫార్మేషన్ అండ్ సెవరల్ అదర్ ప్రాసెస్ లైక్ వెదరింగ్, ఎర్సన్ అండ్ డిపోజిషన్. అదేవిధంగా మరి ఈ భారతదేశం అనేటువంటిది అనేకమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల పాటు అనేకమైనటువంటి ఈ ప్లేట్స్ అనమాట. ఇవి లూరేషియా అనేది ఒక ప్లేటు, గోండ్వానా అనేటువంటిది మరొక ప్లేట్ అనమాట. ఈ ప్లేట్స్ అనేటువంటివి కదులుతూ ప్రస్తుతం కొన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి వరల్డ్ కింద ఇవి రూపాంతరం చెందడం జరిగింది. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకి ఇప్పుడున్న వరల్డ్ మ్యాప్ అలాగే ఉండదు, మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ అవి ప్లేట్స్ అనేటువంటివి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కాబట్టి అంటే మనకి లైట్గా కదులుతుంది కాబట్టి మనకి అంత తెలీదు. ఇంచుమించుగా కొన్ని వేల సంవత్సరాలకి వచ్చేటటువంటి మార్పు కాబట్టి మరికొన్ని వేల సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇప్పుడున్న వరల్డ్ మ్యాపు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ డిఫరెంట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే మనకి ఇది భూకంపాలు అనేటువంటివి, ఎర్త్క్వేక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ ప్లేట్ల యొక్క కదలిక వల్లనే మనకి ఎర్త్క్వేక్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్లు అనేటువంటివి కదిలినప్పుడు ఎక్కడో ఒక చోట చిన్నగా ఢీకొంటాయి. ఆ ఢీకొన్న ప్లేస్లోనే మనకి ఎర్త్క్వేక్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ ప్లేట్స్ యొక్క చలనం కొన్ని కారణాలు, అలాగే వెదరింగ్ అనేటువంటిది కూడా కారణం, ఎర్సన్ అంటే క్రమక్షయం అనేటువంటిది కూడా కారణం ఇవి ఏర్పడడానికి. అలాగే డిపోజిషన్ అంటే ఒక చోటనున్న మట్టి మరొక చోటకు వెళ్ళి అక్కడ ఒక ప్లేస్గా ఏర్పడడం, అంటే వరదల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఒక చోట ఉన్నటువంటి ఆ మట్టి అనేటువంటిది మరొక చోటకి
వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది, డిపోజిషన్ జరుగుతుందన్నమాట. అలాగే ఇండియా ప్లేట్ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ కోయిల్డెడ్ యూరేషియన్ ప్లేట్ యాజ్ ఏ రిజల్ట్ హిమాలయాస్. అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇండియా అనేటువంటిది ఈ నార్త్ ఈస్ట్లో ఇలా పైకి వెళ్ళి లూరేషియా ప్లేటుతో ఢీకొన్నది. లూరేషియా ప్లేటు అలాగే గోండవానా ప్లేట్లో ఉన్నటువంటి ఇండియా ఉన్నటువంటి ఈ భాగం, ఇది ఈ ముక్క అనమాట. ఈ ఇండియా అనేటువంటి ముక్క, ఈ ఇండియా అనేటువంటి ఈ భాగం ఇలా పైకి వెళ్ళి ఈ పైన ఇక్కడ ఇండియా షేప్లో పై షేప్లో ఉంది కదా, ఆ ప్లేస్లోకి వెళ్ళి సెట్ అయింది. ఇప్పటికి కొన్ని వేల సంవత్సరానికి అక్కడికి వెళ్ళి సెట్ అయ్యి ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఘర్షణ కారణంగానే మనకి హిమాలయాలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. ఈ హిమాలయాలు అనేటువంటి ఏర్పడడానికి ముందు అక్కడ నిజానికి టెథియస్ అనేటువంటి ఒక సముద్రం ఉండేది. అయితే ఆ ఈ ప్లేట్లన్నీ కూడా ఇండియా అనే ప్లేటు, లూరేషియా అనే ప్లేటు దగ్గరగా జరగడం వలన ఈ రెండు ప్లేట్ల మధ్య జరిగిన ఘర్షణ ఫలితంగా ఆ సముద్రం అనేటువంటిది, టెథియస్ అనేటువంటి సముద్రం మాయమైపోయి ఆ ప్లేస్లో ప్రస్తుతం ఉన్నటువంటి హిమాలయన్ మౌంటైన్స్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా ఇండియన్ ప్లేట్ మూవ్డ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ కోలిడెడ్ యూరేషియన్ ప్లేట్ యాజ్ ఏ రిజల్ట్ హిమాలయాస్ అవాల్వ్డ్. ఈ విధంగా ఇండియా వెళ్ళి ఆ లూరేషియా ఆ ప్లేట్కి తగలడం వల్ల ఆ రెండు ప్లేట్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ కారణంగా అక్కడ ఉన్నటువంటి టెథియస్ సముద్రం మాయమై ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హిమాలయన్ మౌంటైన్స్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు కొన్ని వేల సంవత్సరాలకి క్రితం ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ని ఒకవైపుని చూస్తున్నారు, ప్రస్తుతం మన ఇప్పుడు ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ని మీరు చూస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలకి ఆ భూములు కదులుతూ ఉంటాయి, ఆ ప్లేట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి, వాటి యొక్క స్థానాలు మారుతూ ఉంటాయి, చలిస్తూ ఉంటాయి అన్నమాట. మరి కొన్ని వేల సంవత్సరాలు అయ్యేటప్పటికి మరి ప్రస్తుతం ఉన్న వరల్డ్ మ్యాప్ కూడా అలా చేంజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది ఈరోజు రేపు జరిగే మార్పు కాదు, ఇలా మార్పులు జరగడానికి కొన్ని వేల సంవత్సరాల టైం అనేటువంటిది పడుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఈ ప్లేట్స్ అనేటువంటివి ఢీకొన్నప్పుడు ఈ యూరేషియన్ ప్లేటు, ఇండియన్ ప్లేటు, యూరేషియా ప్లేసు, ఇండియన్ ప్లేటు ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఢీకొనడం వలన ఇక్కడ మనకి హిమాలయాస్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ చూడండి పైకి యారోస్ ఉన్నాయి కదా, ఈ ప్లేటు వచ్చి ఢీకొన్నాయి. అంటే ఒక రెండు లారీలు వచ్చి గుద్దుకున్నప్పుడు అక్కడ యాక్సిడెంట్ అనేటువంటిది ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా ఇండియన్ ప్లేటు, యూరేషియన్ ప్లేటు ఈ రెండు ఢీకొన్నాయి. ఢీకొనడం వల్ల కొద్దిగా అక్కడ ఆ ప్లేస్ కొద్దిగా హైట్ పెరగడం, మళ్ళీ కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఢీకొనడం, మళ్ళీ హైట్ పెరగడం, మళ్ళీ కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఢీకొనడం, మళ్ళీ హైట్ పెరగడం, ఇలాగా హిమాలయన్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. అందుకనే హిమాలయన్ మౌంటైన్స్ని ఏమంటారంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటారు. ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తారంటే ఈ రెండు యూరేషియా ప్లేటు, ఇండియన్ ప్లేటు రెండు ఒకసారి ఢీకొన్న సమయంలో ఆ ప్రాంతం కొద్దిగా ఎత్తు పెరిగింది, అదొక ఫోల్డ్. మళ్ళీ ఒక 150 సంవత్సరాలకి మళ్ళీ ఢీకొన్న సమయంలో మళ్ళీ ఎత్తు పెరగడం, అది రెండో ప్లేటు. అలాగా ఫోల్డ్ అనమాట. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, థర్డ్ ఫోల్డ్. అలాగా ఈ మౌంటైన్స్ యొక్క హైట్ అనేటువంటిది ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. నిజానికి ప్రపంచంలో తక్కువ వయసు ఉన్న పర్వతాలు ఏవయ్యా అంటే హిమాలయాలే. కానీ ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నింటిలోకి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నింటిలోకి కూడా టాలెస్ట్ మౌంటైన్స్ ఏవయ్యా అంటే హిమాలయన్ మౌంటైన్స్ అనమాట. మీకు అందరికీ తెలుసు హిమాలయన్ మౌంటైన్స్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ అనేటువంటిది టాలెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఈ ఎవరెస్ట్ అనేటువంటిది హిమాలయాల్లోనే మనకి ఉంది. నేపాల్ దేశంలో మనకి ఈ ఎవరెస్ట్ శిఖరం అనేటువంటిది మీకు కనిపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద లార్జ్ బేసిన్ ఫిల్డ్ విత్ సెడిమెంట్స్
deposited by Himalayan rivers and peninsular rivers. This created northern plains of India. అదేవిధంగా ఎక్కువ ప్రాంతంలో హిమాలయన్ రివర్స్, అదేవిధంగా మన సౌత్లో కొన్ని ఉన్నటువంటి హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రివర్స్, ఇవన్నీ కూడా మరి తమతో పాటుగా కొంత మట్టిని, గులకరాళ్ళని, వీటిని తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేయడం వలన ఏమైందంటే అక్కడ నార్దరన్ ప్లెయిన్, ఉత్తర మైదానాలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్లెయిన్స్ అంటే మీకు తెలుసు, పెద్దగా అప్ అండ్ డౌన్స్ లేకుండా ఒకే హైట్లో ఉంటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి ఏంటంటే అగ్రికల్చర్కి, ఇతర వ్యవహారాలకి మనకి ఎక్కువగా, ముఖ్యంగా అగ్రికల్చర్కి కానీ లేకపోతే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ వేయడానికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి ప్రాంతాలు అన్నమాట ప్లెయిన్స్ అనేటువంటివి. చాలా హైట్లో కానీ డౌన్లో కానీ ఉండకుండా లిటిల్ బిట్ అప్ అండ్ డౌన్స్తో టీవీ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇండియాలో మేజర్ రిలీఫ్ డివిజన్స్ అనేటువంటిది మరి నెక్స్ట్ టాపిక్లో మరొక రోజు మీకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఈ క్లాసు అందరికీ కూడా నచ్చుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ లెసన్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి మీరు నాకు మెసేజ్లో, వాట్సాప్లో కానీ ఎక్కడైనా లెసన్ అంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ అనేటువంటివి ఏమన్నా ఉంటే నాకు మన వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్లో మీరు డౌట్స్ అడగండి, వాటికి నేను సమాధానాలు చెప్తాను. అదేవిధంగా నేను లెసన్ చెప్పే విధానంలో ఇంకా ఏమైనా మార్పులు ఏమన్నా చేయాలా, ఇంకా ఏమన్నా చిన్న మార్పులు ఏమన్నా చేయాలా, అవి కూడా ఏమన్నా సూచనలు ఏవైనా చెప్పచ్చు, తప్పేమీ లేదు. ఎవరు భయపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఏ సూచనలైనా మీరు చెప్పచ్చు. ఆ సూచనలు మనకి వాట్సాప్లో మీరు పెట్టినట్లయితే నేను అందులో చూస్తాను. రేపు కలుస్తాను. రేపటి టాపిక్ మనకి ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి టాపిక్తో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. గుడ్ బై ఎవ్రీబడి. లేదా కింద కామెంట్లో పెట్టినా పర్వాలేదు, యూట్యూబ్ కామెంట్లో పెట్టినా పర్వాలేదు, వాట్సాప్లో పెట్టినా పర్వాలేదు. ఇది ఆప్ చేయలే.